రెండవ రాజుల గ్రంథము 3వ అధ్యాయము. అహాబు కుమారుడైన యెహోరాము యూదా రాజైన యెహోషపాతు ఏలుబడిలో 18వ సంవత్సరమందు షోమ్రోనులో ఇశ్రాయేలు వారికి రాజై 12 సంవత్సరములు ఏలెను. ఇతడు తన తల్లిదండ్రులు చేసిన ప్రకారము చేయక తన తండ్రి నిలిపిన బయలుదేవతా స్తంభమును తీసివేసెను. కాని యెహోవా దృష్టికి చెడుతనము చెయ్యుట మానకుండెను. ఇశ్రాయేలు వారు పాపము చెయ్యుటకు కారకుడగు నెబాతు కుమారుడైన యరొబాము చేసిన పాపములను విడువక చేయుచునే వచ్చెను. మోయాబు రాజైన మేషా అనేకమైన మందలు కలవాడై 1,00,000 గొర్రెపిల్లలను బొచ్చుగల 1,00,000 గొర్రెపొట్టేళ్లను ఇశ్రాయేలు రాజునకు పన్నుగా ఇచ్చుచుండువాడు. అయితే ఆహాబు మరణమైన తరువాత మోయాబు రాజు ఇశ్రాయేలు రాజు మీద తిరుగుబాటు చెయ్యగా యెహోరాము షోమ్రోనులో నుండి బయలుదేరి ఇశ్రాయేలు వారినందరినీ సమకూర్చెను. యూదా రాజైన యెహోషాపాతునకు వర్తమానము పంపి, మోయాబు రాజు నా మీద తిరుగుబాటు చేయుచున్నాడు. నీవు వచ్చి నాతో కూడా మోయాబీయులతో యుద్ధము చెయ్యుదువా అని అడుగగా అతడు, నేను నీవాడనయ్యున్నాను. నా జనులు నీ జనులే, నా గుర్రములు నీ గుర్రములే. నేను బయలుదేరి వచ్చెదనని ప్రత్యుత్తరమిచ్చెను. మనము ఏ మార్గమున పోవుదుమని యెహోషపాతు అడుగగా అతడు, ఎదోము అరణ్య మార్గమున పోవుదుమని చెప్పెను. ఇశ్రాయేలు రాజును యూదా రాజును ఎదోము రాజును బయలుదేరి 7 దినములు చుట్టూ తిరిగిన తరువాత వారితో కూడానున్న దండువారికిని పశువులకును నీళ్లు లేకపోయెను. ఇశ్రాయేలు రాజు కటకటా 3 రాజులమైన మనలను మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా మనలను పిలిచెననగా యెహోషపాతు, అతని ద్వారా మనము యెహోవా యొద్ద విచారణ చెయ్యుటకు యెహోవా ప్రవక్తలలో ఒక్కడైనను ఇచ్చటలేడా అని అడిగెను. అంతటా ఇశ్రాయేలు రాజు సేవకులలో ఒకడు, ఏలీయా చేతుల మీద నీళ్లు పోయుచూ వచ్చిన షాపాతు కుమారుడైన ఎలీషా ఇక్కడ ఉన్నాడని చెప్పగా యెహోషపాతు, యెహోవా ఆజ్ఞ ఇతని ద్వారా మనకు దొరుకుననెను. ఇశ్రాయేలు రాజును యెహోషపాతును ఎదోము రాజును అతని యొద్దకు పోగా ఎలీషా ఇశ్రాయేలు రాజును చూచి, నాతో నీకు నిమిత్తమేమి? నీ తల్లిదండ్రులుంచుకునిన ప్రవక్తల యొద్దకు పొమ్మని చెప్పెను. అలాగనవద్దు, మోయాబీయుల చేతికి అప్పగింపవలనని యెహోవా రాజులమైన మా 3 పిలిచెనని ఇశ్రాయేలు రాజు అతనితో అనినప్పుడు ఎలీషా ఇట్లనెను, ఎవని సన్నిధిని నేను నిలవబడియున్నానో ఇశ్రాయేలు దేవుడైన ఆ యెహోవా జీవము తోడు యూదా రాజైన యెహోషపాతును నేను గౌరవము చేయని ఎడల నిన్ను చూచుటకైనను లక్ష్యపెట్టుటకైనను ఒప్పకపోదును. నా యొద్దకు వీణ వాయించగల ఒకనిని తీసుకుని రమ్ము. వాద్యకుడొకడు వచ్చి వాయించుచుండగా యెహోవా హస్తము అతని మీదికి వచ్చెను. కనుక అతడు ఈ మాట ప్రకటన చేసెను, యెహోవా సెలవిచ్చినదేమనగా, ఈ లోయలో చాలా గోతులను త్రవ్వించుడి. యెహోవా సెలవిచ్చినదేమనగా, గాలియే కాని వర్షమే కాని రాకపోయినను మీరును మీ మందలును మీ పశువులను త్రాగుటకు ఈ లోయ నీళ్లతో నిండును. ఇది యెహోవా దృష్టికి అల్పమే. ఆయన మోయాబీయులను మీ చేతికి అప్పగించును. మీరు ప్రాకారములు గల ప్రతి పట్టణమును రమ్యమైన ప్రతి పట్టణమును కొల్లబెట్టి మంచి చెట్లనెల్లా నరికి నీళ్ల బావులనన్నిటినీ పూడ్చి సమస్తమైన మంచి భూములను రాళ్లతో నెరిపివేయుదురు అనెను. ఉదయ నైవేద్యము అర్పించు సమయమందు నీళ్లు ఎదోము మార్గమున రాగా దేశము నీళ్లతో నిండెను. తమతో యుద్ధము చెయ్యుటకు రాజులు వచ్చియున్నారని మోయాబీయులు విని అల్పులనేమి ఘనులనేమి ఆయుధములు ధరించుకొనగలవారినందరినీ సమకూర్చుకుని దేశపు సరిహద్దునందు నిలిచిరి. ఉదయమందు వీరు లేచినప్పుడు సూర్యుడు నీళ్లమీద ప్రకాశింపగా అవతలి నీళ్లు మోయాబీయులకు రక్తము వలె కనపడెను. కనుక వారు, అది రక్తము సుమా,
రాజులు ఒకరినొకరు హతము చేసుకొని నిజముగా హతులైరి. మోయాబీయులారా, దోపుడు సొమ్ము పట్టుకొందము రండని చెప్పుకొనిరి. వారు ఇజ్రాయేలు వారి దండు దగ్గరకు రాగా ఇజ్రాయేలీయులు లేచి వారిని హతము చేయుచుండిరి కనుక మోయాబీయులు వారి ఎదుట నిలవలేక పారిపోయిరి. ఇశ్రాయేలీయులు వారి దేశంలో చొరబడి మోయాబీయులను హతము చేసిరి. మరియు వారు పట్టణములను పడగొట్టి సమస్తమైన మంచి భూభాగముల మీదను తలా ఒక రాయి వేసి నింపి నీళ్ల బావులనన్నిటినీ పూడ్చి మంచి చెట్లన్నిటినీ నరికివేసిరి. కీర్హారెషతు పట్టణమును మాత్రము వారు విడిచిపెట్టిరి కనుక దాని ప్రాకారము నిలిచియుండెను. కాని వడిసెలలు విసురువారు దాని చుట్టుకొని రాళ్ళు విసురుచూ వచ్చిరి. మోయాబు రాజు యుద్ధము బహుకఠినముగా జరుగుట చూచి కత్తిదూయు 700 మందిని ఏర్పరచుకొని ఎదోము రాజునొద్దకు తీసుకుని పోవుటకు యత్నించెను కాని అది వారి వలన కాకపోయెను. అప్పుడతడు తనకు మారుగా ఏలవలసిన తన జ్యేష్ఠ కుమారుని తీసుకొని పట్టణపు ప్రాకారము మీద దహనబలిగా అర్పింపగా ఇజ్రాయేలు వారి మీదికి కోపము బహుగా వచ్చెను. కనుక వారు అతనిని విడిచి తమ దేశమునకు మరలిపోయిరి.